చెప్తే अच्छा होगा। మంచి మంచి కార్యాలు అవుతాయి. बुरा बोलेंगे అప్పుడు తప్పులు మాట్లాడితే बुरा होगा। మీ జీవితంలో చెడు కూడా అవుతుంది. अगर आप ఒకవేళ మీరు ये कहेंगे ఈ విధంగా मैं చెప్తున్నట్లయితే बीमार हूँ, నేను రోగంలో ఉన్నాను, मैं बीमार हूँ, నేను రోగంలో ఉన్నాను, मैं बीमार हूँ, నేను రోగంలో ఉన్నాను, तो बीमारी को రోగాన్ని अधिकार मिल जाता है ఆ రోగానికి నీ మీద అధికారం ఉండాలి. कि वो आपको నీ మీద और ज्यादा ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ और बीमार करे। చాలా రోగంలో నుండి పడేస్తాది. जब आप कहते हैं ఎప్పుడైతే నువ్వు చెప్తావో बीमारी के अंदर में రోగాన్ని కూడా मैं बीमार नहीं हूँ, నేను రోగిని కాదు, यीशु मसीह ने యేసయ్యా मुझे आजाद किया है, నన్ను ఆయన జయింపజేశాడు, चंगा किया है, నన్ను స్వస్థపరిచాడు. तब बीमारी को రోగాన్ని आपको छोड़ने के लिए ఆ రోగాన్ని వదిలిపెట్టడానికి मजबूर होना पड़ता है, ఆ రోగం నిన్ను వదిలిపెట్టుకోవడానికి అది ఇష్టపడతాది. मजबूर होना पड़ता है। తప్పకుండా నిన్ను విడిచిపెట్టలేదు. आपके शब्द నీ యొక్క ఏమైనా మాట్లాడతావో कीमती हैं, చాలా విలువైనది, बहुत कीमती हैं। చాలా విలువైనది. आपकी जिंदगी के लिए, నీ జీవితంలో परिवार के लिए, ఆ కుటుంబ విషయంలో, सब बच्चों के लिए పిల్లల విషయంలో ये कीमती है। అది చాలా ప్రాముఖ్యమైనది. अगर आप सही शब्दों को ఒకవేళ नहीं बोलते మీరు సరైన పదాలు మీరు వాడినట్లయితే तो आपकी जिंदगी के अंदर समस्याएं रहेंगी, మీ జీవితంలో చాలా బాధలు, అనేకమైన కష్టాలు మీరు చూస్తారు, परेशानियां रहेंगी। ఆ కష్టాలు మీరు చూడగలుగుతారు. यीशु मसीह ने कहा యేసయ్య చెప్పాడు, कि मनुष्य మానవుడు जो कुछ कहेगा, ఏదైతే చెప్తాడో, जो कुछ कहेगा, ఏదైతే మాట్లాడతాడో उसी की वजह से దాని ద్వారా वो निर्दोष ఆ నిర్దోషమైన వ్యక్తి గాను और दोषी साबित होगा। ఆ నిర్దోషమైన వ్యక్తి ఏమైతే ఆ పాపిగా ఎంచబడుతున్నాడు. అక్కడ నిర్దోషమైన వ్యక్తి और दोषी साबित होगा। పాపిగా అక్కడ నిర్దేశిస్తున్నాడు. उसके मुंह से నోరు जो निकलेगा ఏమైతే బయటికి వస్తాడో उससे దానిలో నుండి वो दोषी होगा, వాడు పాపిగా और మార్చబడతాడు. निर्दोष होगा। వాడు పాపిగా మార్చబడతాడు. यीशु मसीह के पास యేసయ్య దగ్గరికి వచ్చి एक बार ఒక్కసారి फरीसी लोग आए పరిస్థితులు వచ్చి और वो कहने लगे, మరి ఈ విధంగా हे మాట్లాడుతున్నారు, प्रभु, ఓ ప్రభువా, हे रब्बी, ఓ రబ్బీ, तेरे चेले నీ శిష్యులు हाथ धोकर खाना नहीं खाते। వాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేస్తలేరు. ये यहूदियों का जो नियम है యూదుల యొక్క నిబంధనల ప్రకారము उसे तोड़ते हैं, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అధిగమిస్తున్నారు, उसे तोड़ते हैं। వాళ్ళు దాన్ని అధిగమిస్తున్నారు. यहूदियों का, యూదుల యొక్క పద్ధతి ఏంటంటే, इस्राएलियों का ఇజ్రాయెల్ యొక్క పద్ధతి ఏంటంటే, ये नियम था। అది ఒక వారి యొక్క పద్ధతి అయి ఉన్నది. जब खाना खाते थे భోజనం చేసినప్పుడు उससे पहले అంతకంటే ముందు हाथ धोने होते थे। వాళ్ళు చేతులు కడుక్కునేవారు. మీరు కడుక్కోరా? हाथ धोना अच्छी बात है, ఆ చేతులు కడుక్కోవడం మంచిదే కాదా? अच्छी बात है చాలా మంచిది. कि आप हाथ धोकर खाएं। మీరు భోజనం చేసినప్పుడు చేయి కడుక్కొని తింటారు కదా. హల్లెలూయా. लेकिन कई बार ऐसा होता है, చాలా సార్లు ఏమైందంటే, हम बाहर हैं कहीं पे, మేము బయట ఉన్నాము, हम बाजार में हैं कहीं पे, బజార్లో ఉన్నాము, चाट पकौड़ी खा रहे हैं, చాడు పకోడీ అదో ఇదో తింటాము, इडली डोसा खा रहे हैं, ఇడ్లీ తింటాము, वड़ा पाव खा रहे हैं, వడపావు తింటాము, कुछ भी खा रहे हैं, ఏదో తింటాం. हाथ धोने के लिए कुछ नहीं है, చేయి కడుక్కోవడానికి ఏం సగం లేదు, ఏది పడితే అది తింటాం, हम खा लेते हैं। ఇష్టం ఉన్నట్టు తింటాం. कोई पड़ोसी आ गया, పొరుగు వారు వచ్చినప్పుడు कोई मिठाई दे दी उसने, ఎవరైనా మీకు ఆ తీపి పదార్థాలు ఇచ్చి, ये लड़का हुआ है, మా ఇంట్లో కొడుకు పుట్టిండని, नौकरी लगी है, నాకు ఉద్యోగం వచ్చిందని, आप मुंह मीठा कर लीजिए, వాళ్ళు ఏంటంటే నీ నోరు తీపియడానికి వస్తున్నారంటారు. हम उठा के खा लेते हैं। వాళ్ళు ఏం చేయగలుగుతాం, తీసుకొని తినేస్తాం. हाथ नहीं धोते उस समय, చేయి కడుక్కోకుండా మనం ఏం చేస్తుంటే ఆ తీయని పదార్థాలు మనం తినేస్తాం, స్వీట్లు. क्योंकि हम जानते हैं మనకు తెలుసు कि इससे हम अशुद्ध नहीं होंगे। మనము దాని ద్వారా పరిశుద్ధంగా రాదు. కానీ लेकिन यहूदियों का యెహూదుల వారి నియమ నిబంధనల ప్రకారము ये कानून था, వాళ్ళకు ఒక సిద్ధాంతమై, ये नियम था వాళ్ళకు ఒక సిద్ధాంతమై ఉన్నది. कि हाथ धोकर ही खाना है। వాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి. जो हाथ धोकर नहीं खाएगा ఎవరైతే చేతులు కడుక్కొని భోజనం చేయరో वो
अशुद्ध हो जाएगा, వాళ్ళు ఏంటంటే అపవిత్రులైతారు. वो अशुद्ध हो जाएगा। వాళ్ళు అపవిత్రులైతారు. यीशु के चेले యేసు యొక్క శిష్యులు అంటున్నారు, वो बिना हाथ धोए खा रहे थे। వాళ్ళు ఏ మాత్రం చేయగలుగుకుండా యేసేస్తారు. फरीसी लोग आए, పరిశీలు వచ్చారు, फरीसी लोग आए పరిశీలు వచ్చారు. और फरीसी लोग चिल्लाने लगे, పరిశీలు వాళ్ళు ఏమంటే వాళ్ళు అరుస్తున్నారు. वो कहने लगे వాళ్ళు అంటున్నారు, कि आपके चेले నీ శిష్యులు खाने से पहले हाथ नहीं धोते। తినడం కంటే ముందు వాళ్ళు చేయగలుగుతలేరు. यीशु मसीह ने कहा, యేసయ్య చెప్పాడు, जो कुछ मनुष्य ఎప్పుడైతే మానవుడు खाता है తింటాడో उससे अशुद्ध नहीं होता, తినడం వల్ల ఆ వ్యక్తి అపవిత్రుడు కాడు. क्योंकि जो कुछ वो खाता है ఏదైతే వాడు తింటాడో अगले दिन संडास में निकल जाता है। దాన్ని మనము ఎప్పుడైతే మనం బయటికి వెళ్తాం, బాత్రూమ్కి వెళ్తాం, వెళ్ళిపోతారు తినేది. लेकिन जो कुछ मनुष्य ఏదైతే మానవుడు अपने मुंह से कहता है, నోటి నుండి చెప్తాడో, गालियां देता है, ఎవరైతే ఏమంటారంటే తిడతాంటారు కదా, झूठ बोलता है, అబద్ధాలు ఆడతారు, गंदी बातें करता है, చెడ్డ మాటలు మాట్లాడతారు, चुगलियां करता है, వాళ్ళ పిల్లలు गॉसिप करता है, చాలా మాటలు మాట్లాడతారు, बदनाम करता है, అనేకమైన బలమైన మాటలు अपने आप को गलत बोलता है। మనమే ఏదో మాట చెప్తాంటారు. इन सब से ఇవన్నిటికీ वो अशुद्ध होता है, దాని ద్వారా మాత్రమే अशुद्ध होता है। మానవుడు అపవిత్రమైన जो कुछ ఏదైతే हम कहते हैं మనం చెప్తామో उससे ही దాని ద్వారా हम दोषी మనము దాని ద్వారా పాపిగా ఎంచబడుతున్నాము, और अशुद्ध होते हैं। దాని ద్వారా అపవిత్రమవుతున్నాము. जो कुछ हम बोलते हैं మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని ద్వారా उसी से దాని ద్వారా हम दोषी और अशुद्ध होते हैं। అపవిత్రమైన వ్యక్తిగా మారిపోతున్నాము. लेकिन ये बोलना कहां से आता है? అది ఎక్కడ వస్తుంది? మాట్లాడి నోట్లో ये बोलना कहां से आता है? నోట్లో నుండి మాటలు ఎక్కడ ये వస్తాయి? बोलना कहां से आता है? ఎక్కడ వస్తాయి? ये कहां से आता है? दिल से आता है। హృదయంలో నుండి వస్తాయి. कहां से आता है? మీరు ఏం మాట్లాడినా హృదయంలో నుండి दिल వస్తాయి. से आता है। హృదయంలో నుండి వస్తాయి. जो दिल में भरा है నీ హృదయంలో ఏదైతే నిండి ఉన్నారో वही मुंह पे आएगा। అదే నీ నోట్లోకి వస్తుంది. అవునా కదా? अगर अच्छा भरा है మంచిగా ఉంటే तो अच्छी बातें आएंगी, మంచి మాటలు మాట్లాడతావు. अगर गंदा भरा है చెడుతో ఉంటే నువ్వు చెడు మాట్లాడతావు. तो गंदी बातें आएंगी। చెడు మాట్లాడతావు, చెడు మాట్లాడతావు. अगर दिल के अंदर హృదయంలో पाप है, పాపం ఉన్నట్లయితే, गंदगी है తప్పుడు మాట ఉన్నట్లయితే, और बुराई है అనేకమైన తప్పుడు ఆలోచనలు तो ఉన్నట్లయితే मुंह पर भी మన నోట్లో నుండి కూడా सब बुराई आएगी, అదే తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, सब गंदी बातें आएंगी। అన్ని చెడు మాటలే వస్తాయి. लेकिन अगर दिल साफ है, మన హృదయం ఒక శుద్ధిగా పరిశుద్ధంగా ఉన్నట్లయితే, दिल अच्छा है, మన హృదయం చాలా పరిశుద్ధంగా ఉన్నట్లయితే, अंदर सब कुछ सही है, లోపల చాలా అన్ని సక్రమంగా ఉన్నట్లయితే, तो मुंह पर भी నోట్లో నుండి కూడా अच्छी बातें आएंगी, మంచి మాటలు వస్తాయి. अच्छी बातें आएंगी, మంచి మాటలు వస్తాయి. अच्छी बातें आएंगी। మంచి మాటలు వస్తాయి. Praise the Lord, అందరూ చెప్పండి ప్రైజ్ లార్డ్. Hallelujah, హల్లెలూయా, Hallelujah, హల్లెలూయా, हाथ में उठा करके Hallelujah, హల్లెలూయా, Hallelujah, यीशु मसीह की जय जय जय। समझ पा रहे हैं आप? అర్థమైందా? వ్యర్థమైందా? समझ पा रहे हैं? హల్లెలూయా. जबान की गलती नहीं है, నీ నాలుక తప్పు కాదు. गलती दिल की है। తప్పేంటంటే నీ హృదయంలో తప్పే ఉన్నది. जो अंदर भरा है నీ హృదయంలో ఏదైతే నిండి ఉన్నాదో वो ही बाहर निकलेगा। అది బయటకు వస్తాది. अगर अंदर जोश है, ఒకవేళ గట్టిగా నువ్వు చెప్పినట్లయితే पवित्र आत्मा है, పరిశుద్ధాత్మ आपके चेहरे का जो रंग है, रूप है, जोश है, सब बदल जाएगा। ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ ముఖంలో ఉన్నట్లయితే నీ యొక్క ముఖ కదలికలు అన్ని మారిపోతాయి. आप ठंडे नहीं रहेंगे, ऐसे नहीं बैठेंगे, నువ్వు అట్లా అమ్మా చలి పెట్టినట్టు అట్లా ఉండరు, ऐसे नहीं बैठेंगे, అట్లా ఉండరు. आप जोश में बैठेंगे, కొంచెం హుషారుగా ఉంటారు. आप रिसीव करने वाले होंगे మీరు అంగీకరించేవారుగా ఉంటారు. कि मुझे कुछ मिलने जा रहा है। మీకు ఏదైతే దొరికితే ఎంత ఆనందంగా తీసుకుంటారో అంత ఆనందంగా మీ ముఖంలో కనిపిస్తాంటది. जब खाना खाने जाते हैं అన్న తింటప్పుడు ఏం చేస్తాం? और खास तौर से जब भूखे होते हैं, బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తాం? शादी के अंदर जाते हैं, పెళ్లికి పోయినట్లయితే ఏం చేస్తాం? शादी के अंदर गए, పెళ్లికి పోయినాం, खाना बहुत लेट हो गया, అక్కడ పెళ్లి విందు చాలా లేట్ అయిపోయింది. पेट के अंदर
चूहे दौड़ रहे हैं మన కడుపులో ఎలుకలు పారుగెత్తుతూ ఉంటాయి, కాకుతాండే, నాకుతాండే, అన్ని చేస్తాండే. और जल्दी से बोल रहे हैं जल्दी खाना खोलो खाना खोलो, ఈ కడుపు ఏమంటే తిని తొందర తిని చెప్తా ఉంటది. पर खाना नहीं खुल रहा है। వాళ్ళు అక్కడ భోజనం పెట్టడం లేదు. घूम रहे हैं इधर उधर, खाना कब शुरू होगा, అనుకున్నారు ఎప్పుడు ఈ పువ్వు పెడతారా బాబు అనుకుంటారు. खाना कब शुरू होगा। ఎప్పుడైతే ఇసులు అనుకుంటాం. जैसे ही खाना शुरू होता है ఏ విధంగా అయితే అన్నం పెట్టడం ప్రారంభం అవుతాదో अटैक, మరి అటాక్ చేస్తాం. खाने के ऊपर अटैक, ఆ భోజనం మీద అటాక్ చేస్తాం. प्लेट लेके घुस रहे हैं, कोई यहाँ से कोई यहाँ से कोई वहां से। పేటు పట్టుకుంటాం. ఇక్కడ ఇలుకలు వదులుతారు, అలకలు వదులుతారు, పైకలు వదులుతారు, కిందికలు వదులుతారు. क्योंकि भूखे हैं, ఎందుకంటే వాళ్ళంతా ఆకలితో ఉన్నారు. क्योंकि भूखे हैं। ఆకలితో ఉన్నారు. जब हम भूखे होते हैं మనం ఆకలితో ఉంటాము, हम खाने की ओर जाते हैं, మనం అన్నం కోసం పరిగెత్తాము, हम भागते हैं, మనం పరిగెత్తుతాము, हम खाते हैं మనం తింటాము, और जल्दी जल्दी लेके తొందర తింటాము, और खाना शुरू करेंगे। తొందర తింటేస్తాం. ऐसे नहीं बैठे रहेंगे। ఆరాంగా కూర్చుంటాం. ఇక हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ऐसे नहीं बैठे रहेंगे। తిన్న తర్వాత ఎట్లా కూర్చుంటావు? खत्म हो जाएगा खाना, నువ్వు खत्म हो जाएगा। తినడం కంటే ముందు ఇట్లా కూర్చున్నావు అనుకో, అన్నంతా అయిపోతుంది. అందుకో తొందర పోయి తినాలని. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ये खाना, ये वाला खाना ఏ ఆహారం ఏమైతున్నదో शरीर के खाने से శరీరం కోసం ఉన్నది. ज्यादा कीमती है। అది ఈ శరీరానికి ఆ ఆహారము చాలా విలువైనది. शरीर का खाना శరీరంకు సంబంధించిన ఆహారము शरीर में शक्ति देता है। ఈ శరీరానికి శక్తిని ఇస్తాది. ये खाना जो है ఈ ఆహారం ఏదైతే ఉన్నదో आत्मा को शक्ति देता है, అది మనం చెప్పే ఈ వాక్యం ఏమైతే ఉందో మన आत्मा को शक्ति देता है, వాక్యం ఆత్మకు శక్తిని ఇస్తాది. मन को शक्ति देता है, మనస్సులో శక్తిని ఇస్తాది. शैतान के राज्य को సైతాను రాజ్యాన్ని हमारे जीवन पर से యేసు నామములో దాన్ని బంధించేస్తాడు, खत्म करता है, నాశనం చేస్తాము, तोड़ता है। వాటిని పగలగొడతాము. हालेलुया, హల్లెలూయా. हालेलुया। हम शक्तिशाली होते हैं, మనం శక్తివంతులం అవుతాం. हम शक्तिशाली होते हैं। మనం శక్తివంతులం అవుతాం. जब हम स्वर्ग में जाएंगे, ఎప్పుడైతే మనం పరలోక రాజ్యం వెళ్తామో, पहला नंबर तो वही लोग जाएंगे పరలోక రాజ్యంలో ఎవరు పోతారు? जिनके पास होली स्पिरिट है। ఎవరి దగ్గర అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో పనిచేస్తాడో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులైతారు. बाइबल कहती है, బైబిల్ చెప్తుంది, रोमियो की पत्री 8 अध्याय, रोमियो 8 अध्याय उसका 6 वचन पढ़ेंगे पहले। శరీర సంబంధమైన మనస్సు మరణము, ఆత్మ సంబంధమైన మనస్సు జీవమును సమాధానమును కలుగజేయును. शरीर पर मन लगाना मृत्यु है, परंतु आत्मा पर मन लगाना जीवन और शांति है। जो शरीर के ऊपर जो मन लगाता है, శరీర విషయంలో ఎవరైతే మనసు పెడతారో वह व्यक्ति मृत्यु को पाता है। ఆ వ్యక్తి ఏమైందంటే చనిపోతాడు. जो आत्मा पर जो मन लगाता है, ఎవరైతే ఆత్మ మీద ఆ వారి యొక్క మనసును కేంద్రీకరిస్తారో वो जीवन को पाता है। వాళ్ళు జీవితాన్ని సంపాదించుకోగలుగుతారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, అందరి పడే హల్లెలూయా. हालेलुया। अगर आप चाहते हैं వాళ్ళు ఈ విధంగా అంటున్నారు, कि परमेश्वर के पास जब यीशु मसीह आए, ఎప్పుడైతే యేసు ప్రభువు తిరిగి వస్తాడో आप उसके साथ जाएं, మీరు కూడా ఆయనతో వెళ్ళాలి. तो आपको चाहिए మీకు ఏం కావాలి? कि आप आत्मा के ऊपर, जिंदगी के ऊपर आप मन लगाएं। మీరేం చేయాలి? మీరు నేనేం చేయాలంటే ఆత్మ విషయంలో మన మనసును కేంద్రీకరించాలి. रोमी की पत्री 8 अध्याय 9 वचन 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినది, ये कहता है, ఈ విధంగా అంటున్నాడు, దేవుడి ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. जहां पर परमेश्वर का आत्मा नहीं है, जिस जन के अंदर परमेश्वर का आत्मा नहीं ఏ है, వ్యక్తి మీద అయితే దేవుని యొక్క ఆత్మ ఉండదో वह परमेश्वर का जन नहीं है। వారు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కారు. वो परमेश्वर का जन नहीं है, వారు దేవుని ప్రజలు కారు. वह परमेश्वर का जन नहीं है। వారు దేవుని ప్రజలు కానే కాదు. हालेलुया, హల్లెలూయా. हालेलुया। आप समझ ले, అర్థమైందా? అర్థమైందా? यीशु मसीह ने कहा యేసే చెప్పాడు, कि जो कुछ मनुष्य के हृदय में है, ఏదైతే మనిషి యొక్క హృదయంలో जो कुछ ఉన్నదో, मनुष्य के हृदय में है, మనిషి యొక్క హృదయంలో ఏదైతే ఉన్నదో वही
బయటకు వస్తాయి. हम जो कुछ कहते हैं, నువ్వు ఏదైతే మాట్లాడతావో विज्ञान ये कहता है, అది జ్ఞానవంతుల విధంగా మాట్లాడు. जो कुछ भी हम कहते हैं, మనం ఏమైతే చెప్తామో हमारे शब्द जो है మన యొక్క మాటలో ఉన్న శక్తి ఏమైనదంటే मरते नहीं, ఆ మాట చచ్చిపోదు. वे खत्म नहीं होते, అది కథం కాదు, वे खत्म नहीं होते. అది నాశనం కాదు. हालेलुया. హల్లెలూయా. आसमान में घूमते हैं, అది ఆకాశంలో తిరుగుతూ ఉంటాంటది. इन वचनों की वजह से, ఈ మాటల ద్వారా, इन शब्दों की वजह से ही ఈ పదాల ద్వారా हम पापी ठहरते हैं, దీని ద్వారా మనం పాపిగా మనం ఉంటున్నాము. हम बीमार होते हैं, మనం రోగి ఉంటున్నాము, हम श्रापित होते हैं, మనం శపించబడిన వారమై, हम असफल होते हैं, మనం ఏమంటారు సఫలం లేకుండా జీవిస్తున్నాము. हम पाप में गिरते हैं, మనం పాపంలో పడిపోతాము, हम गुनाह में गिरते हैं. మనం చాలా అనేక తప్పుడు కార్యాలు చేస్తూ ఉంటాము. समझ पा रहे हैं मेरी बात को? మీకు అర్థమైందా? आप समझ पा रहे हैं? అర్థమైందా? दो खिड़कियां हैं, दो खिड़कियां हैं, खिड़कियां और दरवाजे. రెండు దర్వాజాలు, రెండు కిటికీలు మనం दो చూసినట్లయితే, खिड़की है या दरवाजे कह लीजिए, రెండు దర్వాజాలు కావచ్చు, రెండు కిటికీలు కావచ్చు, जो आपको अंदर से अशुद्ध करते हैं. అవి మేము లేనిస్తే మీ హృదయాన్ని అపవిత్రపరిచేస్తుంది. कपड़े अच्छे होने से कुछ नहीं होगा, మీ బట్టలు మంచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఏం కాదు. अंदर से साफ होना जरूरी है. జీవితంలో హృదయంలో పరిశుద్ధంగా ఉండాలి. चेहरे पर मेकअप करने से कुछ नहीं होगा, ముఖం మీద పౌడర్ వేసుకొని పెయింటింగ్ వేసుకుంటే సరిపోదు. दिल अच्छा होना जरूरी है. నీ హృదయం చాలా మంచిగా ఉండాలి. जेवर पहनने से कुछ नहीं होगा, पहनिए आप, कीजिए आप, ఓ మీరు कोई टेंशन नहीं है मुझे, బంగారం వెండి వేసుకుంటే ఏం లాభం లేదు. నీ హృదయం సరిగా ఉండాలి. लेकिन दिल अगर सही नहीं है నీ హృదయం ఒకవేళ మంచిగా तो లేనట్లయితే कुछ भी कीजिए, నువ్వు ఏం చేసిన వేస్ట్, सब बेकार है, అన్ని వేస్ట్ అయిపోతాయి, सब बेकार है. అన్ని ఖరాబ్ అయిపోతాయి. दो दरवाजे हैं, రెండు దర్వాజాలు మీరు చూస్తున్నారు. पहला दरवाजा మొదటి దర్వాజా आपके कान, అదేంటంటే నీ యొక్క చెవి ఉన్నది. दूसरा दरवाजा రెండో దర్వాజా ఏంటంటే आपकी आंखें. నీ కళ్ళు. जो कुछ आप सुनते हैं ఏదైతే వింటావో वो आपके अंदर जा रहा है, నీ హృదయంలోకి వెళ్తుంది, वो आपके अंदर जा रहा है. నీ హృదయంలోకి వెళ్తుంది. जो कुछ आप देख रहे हैं ఏదైతే నువ్వు చూస్తున్నావో वो आपके अंदर जा रहा है. ఓ నీ హృదయంలోకి వెళ్తుంది. गंदे गाने सुन रहे हैं, తప్పుడు పాటలు వింటున్నావు, गंदी फिल्में देख रहे हैं, చెడు సినిమాలు చూస్తున్నావు, गंदे जोक सुन रहे हैं, ఆ జోకులు వింటున్నావు, गंदे जोक देख रहे हैं, చెడు మాటలు నువ్వు చూస్తున్నావు, कुछ गलत पढ़ रहे हैं, తప్పుడు మీరు చదువుతున్నారు. सब आपके अंदर जा रहा है. అవన్నీ నీ హృదయంలోకి వెళ్తున్నాయి. और ये आपको अशुद्ध करेगा. ఇప్పుడు అవి నేను అపవిత్రపరిచే कोई कैंसर के बारे में अगर सुने కొంచెం క్యాన్సర్ గురించి మనం విన్నట్లయితే, कि कैंसर की बीमारी क्या है, క్యాన్సర్ రోగం ఏమైంది, कैंसर की बीमारी क्या है, క్యాన్సర్ రోగం ఏమైంది, तो वो जान पाएगा మనకు అర్థమవుతుంది. कि कैंसर की बीमारी बहुत एक बड़ी बीमारी है. చాలా మంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ రోగం చాలా పెద్ద రోగం అయినా, पूरा ज्ञान ले उसके बारे में, మనం దాని గురించి చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే, सीखिए अगर उसके बारे में, దాని గురించి మనం నేర్చుకున్నట్లయితే, उसे मालूम चलेगा ये इलाज बीमारी है. మనం ఏమనుకుంటామంటే ఇది మరణం తీసుకొచ్చే రోగమైనది, క్యాన్సర్ అయినది. इसका कोई इलाज नहीं है, దీనికి ఏ మాత్రము రోగానికి స్వస్థత इसका లేదు, कोई इलाज नहीं है. దానికి ఏ మాత్రము వైద్యం లేదు. और कैंसर के जो सिम्टम है, క్యాన్సర్ యొక్క సిమ్టమ్ ఏమైందంటే, अगर उसके शरीर के अंदर आए, ఒకవేళ శరీరంలో వచ్చినట్లయితే वो जानता है कैंसर के बारे में, మనకు తెలుసు ఆ హృదయం మీద वो समझ जाएगा అర్థమైపోతుంది मुझे कैंसर हो गया, నాకు క్యాన్సర్ వచ్చిందని. कोई इलाज नहीं है इसका, దానికి ఏ మాత్రం వైద్యం లేదు. క్యాన్సర్ వైద్యం ఉందా? कोई इलाज नहीं है इसका. వైద్యం లేదు. वो कैंसर के बारे में जानता है क्योंकि ఓ క్యాన్సర్ గురించి తెలుసు ఆయనకు. डर के अंदर ही, భయపడుతూ, डर के अंदर ही, భయపడుతూ, डर के अंदर ही భయపడుతూ, वो मर जाएगा. భయపడి చచ్చిపోతాడు. कैंसर बढ़ना शुरू हो जाएगा, అయితే క్యాన్సర్ ఆ భయం వల్ల అది పెరిగి ఆయన చనిపోతాడు. क्योंकि कैंसर के बारे में वो जानता है, ఎందుకంటే క్యాన్సర్ గురించి ఆయనకు తెలుసు కాబట్టి. कैंसर के बारे में उसे सब जानकारी है. ఆ క్యాన్సర్ గురించిన విషయాలు ఆయనకు తెలిసి ఉన్నాయి. और ये जानकारी की वजह से అది ఏదైతే ఆయన తెలుసుకున్నాడో उसका विश्वास बन गया है, ఆ దాని విషయంలో ఆయన విశ్వసించగలిగాడు. उसका विश्वास बन गया है దాని విషయంలో విశ్వాసం చేయగలిగాడు. कि कैंसर की बीमारी ठीक नहीं हो सकती, క్యాన్సర్ రోగానికి వైద్యం లేనే లేదు. कैंसर की बीमारी ठीक नहीं हो सकती. క్యాన్సర్ రోగానికి వైద్యం లేదు. विश्वास बन गया उसका
విషయంలో ఆ వ్యక్తికి విశ్వాసం వచ్చేసింది. उसकी जानकारी की वजह से అది ఏదైతే వాడు తెలుసుకున్నాడో, जब हम परमेश्वर के वचन के बारे में हम जानते हैं, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుంటామో, हम उसके बारे में जब सीखते हैं, ఆ వాక్యం గురించి మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, जब परमेश्वर के वचन को हम ध्यान से सुनते हैं, ఎప్పుడైతే పరమేశ్వర దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా వాటిని వింటామో, तब परमेश्वर के वचन का जो ज्ञान है हमारे अंदर आता है। దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానము మన హృదయంలోకి వచ్చేస్తాది. चाहे कैंसर की बीमारी हो, క్యాన్సర్ రోగమైనా గానీ, टीबी की बीमारी हो, టీబీ రోగమైనా గానీ, कोई भी समस्या हो, ఏ సమస్య వచ్చినా, कैसी भी समस्या हो, ఏ సమస్య వచ్చినా గానీ, परमेश्वर के वचन की जो जानकारी है దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం ఏం वो చేస్తుంది? ये कहती है, మనల్ని స్వస్థపరుస్తాది. हमारे अंदर से आवाज आएगी, మన జీవితంలో కార్యకర్త మన హృదయంలో, हमारे अंदर से आवाज आएगी, మన హృదయంలోని ఒక స్వరం మనం వింటాం. इस बीमारी का ఈ రోగానికి मेरे ऊपर अधिकार नहीं है, ఏ మాత్రం అధికారం నీలో లేదు, मेरे ऊपर अधिकार नहीं है, నా మీద అధికారం లేదు, कैंसर का अधिकार नहीं है, క్యాన్సర్ అధికారం లేదు, अंधकार का अधिकार नहीं है। అంధకార శక్తులకు అధికారం లేదు. अपने आप आवाज आएगी ఇప్పుడు ఏమైందంటే నీ హృదయంలో जो अंदर भरा है। ఒక స్వరం వినబడుతుంది. వాక్యం వినడం వల్ల ఏమన్నా అంటే ఏ రోగమైనా నా మీద పని చేయదు. जो अंदर भरा है ఏమైతే హృదయంలో అందరిలో లోపల ఉన్నదో वो ही बाहर निकलेगा। అవి బయటికి వస్తాయి. डर एक ऐसी चीज है, భయం ఒక భయంకరమైన విషయం ఏమంటే, डर के बारे में భయం గురించి मैं अगर आपको बताऊं, ఒకవేళ మీకు చెప్పినట్లయితే, शैतान लोगों को, సాతానుగాడు ఈ ప్రజలందరినీ, शैतान के पास सामर्थ नहीं है, సాతాను దగ్గర వారికి ఏ మాత్రం శక్తి లేదు, सामर्थ नहीं है, శక్తి లేదు.